అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మీరు తప్పకుండా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు. సాధారణంగా మనకు ఏ కష్టం వచ్చినా దేవుడా నువ్వే దిక్కు అనుకుంటాం. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. దేవుడి గుళ్ళకు వెళ్ళి మన కష్టాలన్నిటినీ ఆయనకు విన్నవించుకుంటాం. మొక్కులు మొక్కుతాం. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికంలోని అద్భుతమైన గుణం అది. మనకు కావలసిన ఆనందం, ధైర్యం, ప్రశాంతత ఇవన్నీ దేవుడే అందిస్తాడని చాలా మంది దేవాలయాలు సందర్శిస్తూ ఉంటారు. సాధారణంగా దేవాలయాలకు వెళ్లాలంటే అవి ప్రతి ఊరిలోనూ పల్లెల్లోనూ ఉంటాయి. కానీ కొన్ని ప్రముఖ దేవాలయాలు మాత్రం ప్రత్యేకం. ఇందులో కొన్ని స్వయంభూ దేవాలయాలైతే మరికొన్ని ఎన్నో శతాబ్దాల పూర్వం కట్టించినవి. అలాంటి పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిత్తూరు జిల్లాలో నెలకొని ఉన్న ఈ దేవాలయం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించింది. చిత్తూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. తిరుమల 7 కొండలపై నెలకొని ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవాలంటే కింద నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించాలి. తొండమాన్ అనే తమిళ చక్రవర్తి కట్టించిన ఈ దేవాలయంలో పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు పూజలు నిర్వహించేవారట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు వరాహస్వామి దేవాలయం, పద్మావతి అమ్మ దేవాలయం, గోవిందరాజ దేవాలయం, ఇస్కాన్ కృష్ణ దేవాలయం వంటివి కూడా ఉన్నాయి. సాధారణ సమయాల్లోనే లక్షలాది మంది భక్తులు రోజు తిరుమల దేవస్థానాన్ని సందర్శిస్తారు. ఇక పండగలు, పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో అయితే కోటి వరకు భక్తులు వస్తూ ఉంటారట. తిరుపతి రైల్వే స్టేషన్ కి దక్షిణాది రాష్ట్రాలన్నిటి నుంచి రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పక్కనున్న రాష్ట్రాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. విజయవాడ కనకదుర్గ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయం ఇది. కృష్ణానది ఒడ్డున నెలకొని ఉన్న ఈ దేవాలయంలో కనకదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు. విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటి కాబట్టి దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి సులువుగా చేరుకునే వీలుంటుంది. అంతేకాదు హైదరాబాద్ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బస్సులు కూడా వస్తూ ఉంటాయి. ఈ దేవాలయం వెనక ఓ పెద్ద చరిత్రే ఉందట. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి ప్రార్థన చేసి తన హృదయంలో నిలిచి ఉండమని వరం కోరుకున్నాడు. అమ్మవారు కీలుడిని పర్వతంగా మార్చి రాక్షస సంహారం తర్వాత అక్కడ ఉంటానని మాటిచ్చిందట. ఆ తర్వాత మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన అమ్మ కనకవర్ణంలో వెలిగిపోతూ ఇక్కడ వెలిసింది. అందుకే కనక దుర్గగా మారింది. ఇంద్రాది దేవతలు ఆమెను దర్శించుకోవటానికి సిద్ధమయ్యారు కాబట్టి ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడికి సాధారణంగా వేల మంది భక్తులు వస్తూ ఉంటే దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది మంది విచ్చేస్తూ ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హైదరాబాద్ నుంచి 229 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్య పుణ్యక్షేత్రంలో శివుడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రూపంలో కొలువున్నాడు. ఇది శక్తిపీఠాల్లో ఒకటి మాత్రమే కాదు, జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటిగా ఉంది. ఈ దేవాలయాన్ని విజయనగర రాజులు నిర్మించారట. స్థల పురాణం గురించి పూర్తిగా వివరాలు తెలియకపోయినా 2వ శతాబ్దంలో ఈ గుడి ప్రారంభమైందని చెప్పేందుకు ఆధారాలున్నాయి. కేవలం విజయనగర రాజులే కాదు, కాకతీయులు కూడా ఇక్కడ పూజలు నిర్వహించేవారట. ఇక్కడ ఈ దేవాలయంతో పాటు పాతాళ గంగా, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచదార లాంటి ఎన్నో దర్శనీయ ప్రదేశాలున్నాయి. దట్టమైన నల్లమల అడవి మధ్యలో కొండపైన ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయని చాలా మంది నమ్మకం. అహోబిలం నరసింహస్వామి దేవాలయం ఇది కూడా కర్నూలు జిల్లాలోనే ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నంద్యాల నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయాన్ని ముందు 8వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారట. ఆ తర్వాత పాడైన ఆలయాన్ని తిరిగి 15వ శతాబ్దంలో విజయనగర రాజులు పునర్నిర్మించారు. నల్లమల అడవి మధ్యలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం నవ నరసింహ క్షేత్రంగానూ పేరుగాంచింది. ఇందులో నరసింహస్వామిని 9 రూపాల్లో చూడొచ్చట. ఈ 9 దేవాలయాలు ప్రధాన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయట. ఇందులో కొన్ని దేవాలయాలను సందర్శించటం సులభమే, కానీ మరికొన్నిటిని చూసేందుకు కఠినమైన కొండదారుల్లో నడుస్తూ కొండలు తాళ్ల సాయంతో ఎక్కుతూ వెళ్లాలట. అహోబిలం వెళ్లేందుకు నంద్యాల రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి వెళ్లాలట. దాంతో పాటు ఆలగడ్డ, అహోబిలం కొండ కింద నుంచి ఉన్న బస్సుల ద్వారా దేవాలయానికి చేరుకోవచ్చు. సింహాచలం నరసింహస్వామి దేవాలయం
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. సింహాచలం కొండల్లో కొలువై ఉన్న ఈ స్వామి దేవాలయాన్ని 1098లో కులుత్తుంగ చోళ అనే రాజు నిర్మించాడట. కళింగరాజు ఈ విగ్రహానికి బంగారు కవచాన్ని చేయించాడట. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఎప్పుడు చందనంతో నిండి ఉంటుంది. స్వామివారి నిజరూప దర్శనం కేవలం ఏప్రిల్ లేదా మే మాసాల్లో నిర్వహించే చందనోత్సవం సందర్భంగా మాత్రమే కనిపిస్తుంది. హిరణ్యకశిపుణ్ణి చంపి ఉగ్ర నరసింహుడి రూపంలో ఉన్న స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ ఉగ్రతను చల్లబరిచేందుకు ఎప్పుడు చందనంతో కప్పి ఉంచుతారు. సాధారణంగా భక్తులతో నిండి ఉండే ఈ దేవాలయం చందనోత్సవం సమయంలో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. వైజాగ్ నుంచి ఇక్కడికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులుంటాయి. కాణిపాకం వినాయక స్వామి దేవాలయం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన చాలా మంది దగ్గరలోనే ఉన్న కాణిపాకం వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. తిరుపతి నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ దేవాలయం జిల్లా కేంద్రం నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బహుదా నది తీరాన కొలువైన ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ చోళుడు కట్టించాడు. 1336లో విజయనగర రాజులు దీన్ని మరింత మెరుగుపరిచారట. ఇక్కడ వినాయకుడు స్వయంభూగా చెబుతారు. ఈ విగ్రహం సైజులో పెరుగుతుందట కూడా. మూగ, చెవిడి, గుడ్డి అన్నదమ్ములు ముగ్గురు వ్యవసాయం కోసం బావి నుంచి నీళ్లు తీసుకునే వాళ్ళట. ఒకరోజు బావి పూర్తిగా ఎండిపోతే దాన్ని తవ్వేందుకు ఒక వ్యక్తి అందులోకి దిగగా రక్తం కనిపించిందట. ఆ రక్తంతో నీళ్లన్నీ ఎర్రగా మారి ఆ నీటిలో తడిసిన ముగ్గురు అన్నదమ్ములు అవయవ లోపాలు తగ్గిపోయాయట. దాంతో గ్రామస్తులు మరింత తవ్వగా వినాయకుడి విగ్రహం కనిపించిందట. దీంతో దాన్ని అక్కడే ఉంచి పూజలు చేయటం ప్రారంభించారు. ఏటా వినాయక చవితికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి లక్షలాది మంది వస్తూ ఉంటారట. ఇక్కడికి తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్ల నుంచి చేరుకోవచ్చు. బస్సులు అయితే కాణిపాకానికి తిరుపతి, చిత్తూరు నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం. తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దేశంలోనే పేరుగాంచిన శైవ క్షేత్రం. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం 10వ శతాబ్దంలో నిర్మితమైంది. ఓ పెద్ద బండరాయిని తొలచి ఈ గుడిని కట్టారు. ఈ దేవాలయానికి ఆ పేరు రావటానికి వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ అంటే సారీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు ఈ ప్రదేశంలో శివుణ్ణి పూజించి కైవల్యం పొందాయట. పెన్నాకి ఉపనది అయిన స్వర్ణముఖి నది ఒడ్డున నిర్మితమైన ఈ దేవాలయం గురించి స్కంద పురాణం, లింగ పురాణంలోనూ కనిపిస్తుంది. ఈ ఆలయంలోని 120 అడుగుల ఎత్తున్న గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్ని ముందు 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మిస్తే ఆ తర్వాత చోళరాజులు తిరిగి ఆలయాన్ని పెద్దగా ఉండేలా పునర్నిర్మించారు. చుట్టూ ఉన్న 4 గోపురాలను విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడున్న 100 స్తంభాల మండపాన్ని కూడా వారే నిర్మించారట. ఇక్కడికి చేరుకోవటానికి కూడా రైల్వే స్టేషన్, బస్టాండ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నంద్యాల నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవాలయాలలో ఇది కూడా ముఖ్యమైనది. ఈ దేవాలయం 5వ శతాబ్దంలో నిర్మితమైందట. పల్లవులు ముందు దీన్ని నిర్మించగా చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి మరమ్మతులు చేస్తూ కొత్తగా నిర్మించారు. ఇక్కడ శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహంగా కనిపిస్తారు. శివుణ్ణి లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది ఇక్కడేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసి శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా ఇక్కడ కొలువుండాలని కోరుకున్నారట. అదొక్కటే కాదు, ఇక్కడున్న నంది విగ్రహం సైజు పెరుగుతూ ఉంటుందట. ఇక్కడికి చేరుకోవటానికి నంద్యాల రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్ళవచ్చు. లేదా కర్నూలు, బనగానపల్లి, నంద్యాల వంటి ప్రదేశాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. రాజమండ్రి నుంచి 84 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్ నుంచి 123 కిలోమీటర్ల దూరంలో, రెండిటికి మధ్యన ఉన్న పుణ్యక్షేత్రం అన్నవరం. పంపా నది ఒడ్డున ఉన్న ఈ దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకోవటం, కొత్తగా పెళ్లైన జంటలు సత్యనారాయణ వ్రతం జరిపించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అనినవరం అనే పదం నుంచి అన్నవరం అనే పదం వచ్చింది. నోటి నుంచి వచ్చిన ప్రతి కోరికను వరంగా అందిస్తాడట ఇక్కడ కొలువై ఉన్న సత్యదేవుడు. కళింగరాజులపై యుద్ధం చేయటానికి విజయనగర రాజులు ఇక్కడ సొరంగాలు తవ్వారట. అవి ఇప్పటికీ ఉన్నాయట. ఈ ప్రదేశానికి చేరుకోవటానికి ప్రత్యేకంగా అన్నవరం రైల్వే స్టేషన్, బస్టాండ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం మన దేశంలోని అతి పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో కళింగ రాజులు నిర్మించారట. చూసేందుకు ఒకటే ఆలయమైన ఇందులో 5గురు దేవతలు కొలువుంటారు. వినాయకుడు, పార్వతీదేవి, శివుడు, విష్ణుమూర్తితో పాటు సూర్యనారాయణ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడట. కోనార్కులో ఉన్న సూర్య దేవాలయం తర్వాత అంత ప్రముఖమైనది ఇదేనని చెప్పుకోవాలి. రథసప్తమి రోజు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ సూర్యుడి తొలి కిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయట. ఈ సూర్యకిరణాలు తాకే విధానాన్ని చూసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏటా మార్చిలో 9, 10, 11, 12 తేదీల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు మూల విరాట్టును తాకుతాయట. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.